కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి ఆర్థోపెటిక్ సర్జన్ సదస్సు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా ఆర్థోపెటిక్ అసోసియేషన్ ఆర్గనైజర్ చైర్మన్ డాక్టర్ మోతీలాల్, ప్రొఫెసర్ డాక్టర్ స్వామి తెలియజేశారు. అయితే కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సెమినార్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైద్యాధికారులు, నిపుణులు, పీజీ డాక్టర్స్, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని చర్చించారు. మోకాలికి శస్త్రచికిత్సతో పాటు ఇతర చికిత్స చేయడానికి ఉపయోగించే పరికరాలను వివిధ స్టాల్స్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ గడిచిన 9 సంవత్సరాల్లో హైదరాబాద్లో నిర్వహించిన ఈ సదస్సును మొదటిసారి కరీంనగర్లో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఆపరేషన్లకు ఉపయోగించే అత్యాధునిక సాంకేతిక పరికరాలు, పరిజ్ఞానం గురించి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. గత సంవత్సరం నుండి తమ డాక్టర్స్ అందరూ సమిష్టిగా కష్టపడి ఈ కాన్ఫరెన్స్ ను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్కు దీటుగా కరీంనగర్ స్థాయిని పెంచేలా జాతీయ స్థాయి సెమినార్ను అన్ని వసతులతో ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలిపారు. Good evening, everybody. I'm Dr. Bangari Swami, President, Karimnagar Orthopedic Surgeon Association, and Mato Pataga, Karimnagar Orthopedic Surgeon Association Chief Patron, Dr. Narsimlu Garu, and Orthopedics Tosakan, Karimnagar Orthopedic Surgeon Association. ఈ సంవత్సరం గత 9 సంవత్సరాల్లో కంటిన్యూస్గా హైదరాబాద్లో జరిగిన ప్రోగ్రామ్ని తెలంగాణ అవతరణ తర్వాత ఈసారి మొట్టమొదటిసారిగా కరీంనగర్ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ దాన్ని సంయుక్తంగా నిర్వహించడానికి నిర్ణయం చేసి ఈ కాన్ఫరెన్స్ని ఎంతో కష్టంతో కూడుకున్న పనిని ఒక టీం వర్క్తో అందరం దీన్ని సంయుక్తంగా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా కరీంనగర్ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ ఒక కొత్త అసోసియేషన్గా ఏర్పడి దానికి చీఫ్ ప్యాటర్న్గా డాక్టర్ శ్రీధర్రావు గారు మరియు లక్ష్మణ్ గారు, అండ్ ఆర్గనైజింగ్ చైర్మన్ అంటే ఈ కాన్ఫరెన్స్కి ఆర్గనైజింగ్ చైర్మన్గా డాక్టర్ మోతీలాల్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ ప్రొఫెసర్ మోతీలాల్ గారు, కో చైర్మన్గా డాక్టర్ నరసింహులు గారు, ఆర్గనైజ్ సెక్రటరీగా నా వంతు బాధ్యతను నేను నిర్వహిస్తున్నాను, కో ఆర్గనైజ్ సెక్రటరీగా డాక్టర్ వంశీధర్ రెడ్డి. అండ్ ఈ ప్రోగ్రామ్కి వెన్నెముక అనేది ఒక సైంటిఫిక్ ప్రోగ్రామ్. ఆ సైంటిఫిక్ ప్రోగ్రామ్కి చైర్మన్గా డాక్టర్ వెంకటరెడ్డి అండ్ కో చైర్మన్గా ప్రొఫెసర్ డాక్టర్ పవన్ కుమార్, మరియు హైదరాబాద్కి ధీటుగా కండక్ట్ చేయడానికి ముందుకొచ్చాము. ఈరోజు అందరు చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ఒక నేషనల్ కాన్ఫరెన్స్, జాతీయ స్థాయిలో జరిగే ఒక కాన్ఫరెన్స్ లెవెల్లో కరీంనగర్ యొక్క స్థాయిని మరొక ఉన్నత స్థాయికి చేర్చే విధంగా, మన స్మార్ట్ సిటీని ముందుకు తీసుకెళ్లే విధంగా మా వంతు సహాయం మేము అందరం కష్టపడి ఈ ఆర్గనైజేషన్ కరీంనగర్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరూ ఈ కాన్ఫరెన్స్ని ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ డే వర్క్ షాప్స్ అండి, లైఫ్ సర్జరీస్ కండక్ట్ చేశాము. రన్నింగ్ హాస్పిటల్లో, చెల్మనే ఆనందరావు ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్, ప్రతిమా మెడికల్ కాలేజీలో ఒక 4 లైవ్ సర్జరీస్ ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. జూనియర్ డాక్టర్స్కి అందరికీ బాగా యూస్ఫుల్ ఉండేలా కండక్ట్ చేశాము. ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా 3 రోజులు ఒక సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఎలా ఉందంటే రోజువారీ ఒక ఆర్థోపెడిక్ సర్జన్ చేసే సర్జరీలలో కొత్త మెలకువలు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. మాకు ఈ మెలకువలు నేర్పించడానికి కూడా దేశ విదేశాల నుంచి అధునాతనమైన టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. అలానే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్స్ కూడా వచ్చారు, వాళ్ళందరూ టీచ్ చేస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మా కరీంనగర్ కోసా ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ ఆల్మోస్ట్ ఒక 40 మంది ఉన్నారు. ఈ 40 మంది అందరూ కంబైన్డ్గా కలిసికట్టుగా ఈ కాన్ఫరెన్స్ని ఉన్నత శిఖరాలకు తీసుకుపోవడానికి గత 6 నెలల నుంచి కష్టపడి పనిచేసి దాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్లారు. దాని యొక్క రూపాన్ని, దాని యొక్క ఆకృతిని ఇప్పుడు అందరూ చూడగలుగుతున్నారు. దీంతో జరిగిన అనుభవాలను బయటి డాక్టర్లు కూడా ఎంతో వాళ్ళు చెప్పే విషయాలు వింటుంటే మాకు ఎంతో ఆనందం కలుగుతా ఉంది. నేను ప్రొఫెసర్ డాక్టర్ అభిలాష్, ప్రతిమా మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నాను. ఈ శుభ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేయనది ఏమనగా, ఈ కాన్ఫరెన్స్లో మొదటి భాగంగా జరిగిన వర్క్షాప్ లైవ్ సర్జరీస్లో నిన్న ప్రతిమా మెడికల్ కాలేజ్లో ప్రవీణ్ రావు గారి ఆధ్వర్యంలో నేను, సార్, మా హెచ్ఓడి మోతిలాల్ గారి సమక్షంలో మేము ఒక రోబోటిక్ లైవ్ టీకేఆర్ వర్క్షాప్ చేయడం జరిగినది. ఇటువంటి ఆపరేషన్లు కేవలం హైదరాబాద్ అండ్ కార్పొరేట్ హాస్పిటల్స్ మరియు పెద్ద సిటీస్లోనే జరిగే ఆస్కారం ఉన్నటువంటివి.
కరీంనగర్ లాంటి ప్లేసెస్లో కూడా మనం తీసుకొచ్చి చేయడం జరిగింది. పవన్ కుమార్, ప్రొఫెసర్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్, చెల్మిడా మెడికల్ కాలేజ్లో చేస్తాము. మేము నిన్న ఎండోస్కోపిక్ లైవ్ సర్జరీ అంటే అధునాతనమైన కీ హోల్ మన చిన్న ఘాటు ద్వారా డిస్క్ సర్జరీ చేయడం ఎలా అన్న దాని గురించి నిన్న సర్జరీ చేయడం జరిగింది, లైవ్ సర్జరీ. ఆ సర్జరీ గురించి ముంబై నుంచి డాక్టర్ వచ్చి ఎలా చేయాలి, దాని యొక్క లోతుపాతులు ఏంటి, దాన్ని ఏ విధంగా చేయాలన్న దాన్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు మిగతా సెషన్స్ మనం డాక్టర్లుగా ఆర్థోపెడిక్ డాక్టర్లు ఎక్కడ మనం కామన్ మిస్టేక్స్ చేస్తాము, దాన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలన్న దాని మీద గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. రేపు మిగతా పెద్ద డాక్టర్లు, మిగతా సైన్స్ చేసే ఒరేషన్స్, పెద్ద డాక్టర్ల గురించి డిస్కషన్స్ అవన్నీ ఉంటాయి. నా పేరు డాక్టర్ కీర్తన, కన్సల్టెంట్ ఆర్థోపెడిషన్ ఇన్ కియా హాస్పిటల్. యాక్చువల్లీ ఆడవాళ్ళు ఎక్కడ తగ్గకూడదు అని ఈవెన్ ఆర్థోపెడిక్ గ్రూప్ అనేది కూడా ఒకటి ఆడవాళ్ళకి క్రియేట్ అయింది. గ్రూప్ ఆఫ్ రైజింగ్ ఉమెన్ ఆర్థోపెడిక్ సర్జన్, దట్ ఈస్ గ్రోత్ కమిటీ అని. సో వీ హ్యావ్ ఎ మీటింగ్ ఈ టోసాకాన్లో మనకి గ్రోత్ కమిటీ మీటింగ్ కూడా ఉంది, హాల్ సిలో 5 to 6 PM అనేది. సో అందరికీ ఇది ఒక మంచి శుభవార్త. యాక్చువల్లీ ఆడవాళ్ళు కూడా అన్నిట్లో ముందుకు వెళ్తున్నారు అని. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్, పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ కె వంశీధర్ రెడ్డి, ప్రొఫెసర్ ఇన్ ఆర్థోపెడిక్స్, చెల్మిడా ఆనందరావు, మరియు కేపీఆర్ హాస్పిటల్లో, కేపీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ లా పనిచేస్తున్నాను. మా ఈ ఆర్గనైజేషన్ కోసా కరీంనగర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ తరఫు నుండి ఇంత పెద్ద లెవెల్లో మేము ఈ కాన్ఫరెన్స్ ని ఆర్గనైజ్ చేయగలిగాము. ఇట్స్ కంప్లీట్లీ ఎ టీమ్ వర్క్. అండ్ మేము చాలా మాకు అన్నిటికన్నా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ఏంటి అంటే మేము చాలా మందిని ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాము. మా ఎక్స్పీరియన్స్ తో, మేము ఇన్ని ఏళ్ళుగా చేసిన సర్జరీస్ తో, మా ఎక్స్పీరియన్సెస్ తో వేరే వాళ్ళకి, ఇప్పుడు వచ్చే జూనియర్ సర్జన్స్ కి, ప్లస్ మా గురువులతోని వాళ్ళకు కూడా ఇంకా ఎన్నో కొత్త పాయింట్స్ నేర్పించగలుగుతున్నాము. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మాకు డెలిగేట్స్ వచ్చినారు, ఆల్మోస్ట్ 1000 members కన్నా ఎక్కువ, విచ్ ఇస్ ఎ హ్యూజ్ నెంబర్. అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ లో కూడా 1000 members కన్నా ఎక్కువ ఉండడం అనేది చాలా రేర్ విషయము. డాక్టర్ చంద్రశేఖర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. మేము కోసా కరీంనగర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ తరఫున స్టేట్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ యొక్క మీటింగ్ కరీంనగర్లో చేస్తున్నాము. మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలామంది ఆర్థోపెడిక్ సర్జన్స్ వచ్చారు. మేము దీన్ని హైదరాబాద్కు ధీటుగా జరుపుతున్నాము. మా యొక్క నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడానికి, మరియు కొత్త న్యూ కమర్స్, కొత్త పీజీలు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడానికి కాన్ఫరెన్స్ జరుపుతున్నాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత మనం కరీంనగర్ ఆర్థోపెడిక్స్ అసోసియేషన్ సందర్భంగా మేము ఇది స్టార్ట్ చేసాము కోసా ఆర్గనైజేషన్ తరఫున. మేము దీంట్లో ముఖ్యంగా సబ్జెక్ట్ అప్డేట్ చేయడానికి వాటి గురించి ఈ సదస్సు స్టార్ట్ చేసినాము. నేను దీంట్లో ఫుడ్ సెక్షన్ కమిటీగా, రిసెప్షన్ కమిటీగా